ఇప్పుడు కూడా నేను చదివింది 989 మంది సెక్యూరిటీ ఉన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అని చెప్పి పెద్ద బ్యానర్ ఐటమ్ వేసుకుని ఆ రాసినాడు కడుపుకి అన్నం తింటలేదు సార్ రోజు. ఎవరిదో ఏం తింటున్నాడో నేను చెప్పట్లా. ఆ రాసిన పత్రికల్లో 986 మంది సెక్యూరిటీ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి అని రాసిన పత్రికల్లో వాడు అన్నం తింటలే రోజు. ఎవరిదో ఏదో దీన్ని బతుకుతున్నాడు అంట. ప్రూవ్ చేయాలి కదా. 986 మంది ఉన్నారు. 196 మంది 196 మందికి సంబంధించి కూడా నేను మీకు లెక్క చెప్తా. ఆ 196 మంది ఏ విభాగాలకు సంబంధించి ఎంతెంత మంది ఉంటారు. అది జగన్మోహన్ రెడ్డి గారు కాదు సార్, ఏ ముఖ్యమంత్రి ఉన్నా కూడా ఉంటారు. 196 మందిలో సివిల్ పోలీసులు ఎస్సీఏ ఒకళ్ళు, ఎస్ఐలు 4, హెడ్ కానిస్టేబుల్ 1, కానిస్టేబుల్ 12, మహిళా కానిస్టేబుల్ 1, ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసులు మొత్తం కానిస్టేబుల్ 28 మంది, ఆర్ఎస్ఐలు 2, ఏఆర్ఎస్ఐ 1, ఏపీఎస్పీకి సంబంధించిన బెటాలియన్ వాళ్ళు మొత్తం కానిస్టేబుల్ 69, డిఎస్పీ 1, ఆర్ఎస్ఐ 1, అట్లా మొత్తం 152 మంది ఉంటారు సార్. 152 మంది ఏదైతే దీనికి సంబంధించిన వాళ్ళు. ఐసోలేషన్ లో ఉండేవాళ్ళు 23 మంది, కాన్వాయ్ విభాగంలో ఉండేవాళ్ళు 21 మంది, అంటే మొత్తం 196 మంది. కానీ 986 మంది ఉన్నారని చెప్పి కడుపుకి అన్నం తినకుండా రోజు గడ్డి తిని బతికేటటువంటి ఆ 2 పత్రికల యాజమాన్యాలు, అది ఆ ఈనాడు అండ్ ఆంధ్రజ్యోతి, వాళ్ళు నడుపుతుంది పేపర్లు కదండి, పక్కా రాజకీయ వ్యభిచారం. చంద్రబాబు నాయుడు కోసం గొడ్డలోడు తీసుకొని మరి నగ్నంగా నిలబడి తప్పుడు రాతలు రాస్తా ఉన్నారు. తప్పుడు రాతలు రాస్తా 900 మంది 986 మంది సెక్యూరిటీ ఉన్నారని రాశారా? అరే మీరు మనుషులేనా? మనిషి పుట్టకే పుట్టారా? ఇంకేదన్నా దాంట్లో బతుకుతున్నారా? ఇంత దుర్మార్గమైనటువంటి ప్రచారమా? చంద్రబాబు నాయుడు గారికి ఏమో రక్షణ కోసం పోలీసులు ఎక్కువ మంది రక్షణ ఉంటేనేమో అమ్మో చంద్రబాబు నాయుడు గారు ప్రజల మనిషి కాపాడుకోవడం కోసం ఇంకా ఎక్కువ మందిని సెక్యూరిటీని పెట్టాలంటారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మనిషి కాదా? మాజీ ముఖ్యమంత్రి కాదా? ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సెక్యూరిటీ అందరికి ఎలా ఉండదు అలా ఉండదా? నరేంద్ర మోడీ గారికి సెక్యూరిటీ ఉండొద్దా? లోకేష్ ఎవడని సెక్యూరిటీ ఇచ్చారండి? దేవాంశ్ ఎవడని సెక్యూరిటీ ఇచ్చారు? 4+4 గన్ మ్యాన్ దేవాంశ్కి వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు. లోకేష్ అపోజిషన్ లో ఉన్నప్పుడు అతను ఎమ్మెల్యే కూడా కాదు, ఓ పార్టీలో ఓ ప్రధాన కార్యదర్శి అనే ఒక పోస్ట్ లో ఉంటే అతనికి జెడ్ కేటగిరీ సెక్యూరిటీ. ముఖ్యమంత్రి కొడుకు. మరి ముఖ్యమంత్రిగా చేసిన వాళ్ళకి వద్దా? మీరు ముఖ్యమంత్రి కొడుకు అన్నారు కదా, మరి అదే విధంగా ముఖ్యమంత్రి చేసిన వాళ్ళకి సెక్యూరిటీ వద్దా? అరే మీకు ఒక న్యాయం, అవతలాలకు ఒక న్యాయమా? మీరు చేస్తేనేమో సంసారం, అవతలాడు చేస్తే వ్యభిచారమా? కనీసం మనం తింటున్నాం, అన్నమే తినే బతుకుతున్నాం కదా, మీకు సెక్యూరిటీ కల్పించడాన్ని మేము తప్పు పట్టట్లా. అది మా విఘ్నత. ఎస్, సెక్యూరిటీ ఉండాలి. ప్రజల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఖచ్చితంగా సెక్యూరిటీ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సమయంలో అనేక వ్యవస్థలతో తలపడ్డాడు. ఒకటి ఎడ్యుకేషన్ మాఫియాని ఎదిరించాడు, ఏదైతే మీరు అన్నట్టుగా వైద్య ఆరోగ్యానికి సంబంధించినటువంటి మాఫియాని ఎదిరించాడు. సో ఈరోజు అనేక మంది ఏదైతే రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి కూటమిలను ఎదిరించాడు. వీటన్నింటినీ ఎదిరించి సమూల మార్పులు తీసుకొని వచ్చినప్పుడు ఖచ్చితంగా అన్ని వ్యవస్థలు జగన్మోహన్ రెడ్డి గారు టార్గెటెడ్. సో ఉన్నప్పుడు ఖచ్చితంగా సెక్యూరిటీ అవసరం. సెక్యూరిటీ ముఖ్యమంత్రికి వద్దని చెప్తారేంటి వీళ్ళు? మాజీ ముఖ్యమంత్రికి ఉండాలని మేము కూడా చెప్తుంటే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంతమంది ఎందుకు సెక్యూరిటీని పెట్టుకున్నారు? ఏం బయటకు వచ్చేసి తిరగచ్చుగా? నేను అడుగుతా, రేపొద్దున చంద్రబాబు నాయుడు ఒక్క సెక్యూరిటీ లేకుండా బయటకు ఎందుకు మీరు తిరగలేరండి? 161 సీట్లు వచ్చి 164 సీట్లు వచ్చినాయి కదా సార్ మీ కూటమికి, మీకెందుకు సార్ సెక్యూరిటీ? మరి ఏం పవన్ కళ్యాణ్ 21 గెలిచాడు కదా సార్, ప్రజల్లో అసలు మీకు ప్రజలు బ్రహ్మాండంగా బ్రహ్మరథం పెట్టారు కదా సార్, మరి మీకెందుకు సార్ సెక్యూరిటీ? డిప్యూటీ సీఎం గారు ఎందుకు సార్ సెక్యూరిటీ మీకు? మీరు ప్రజల్లోంచి వచ్చిన వాళ్ళే కదా సార్, ప్రజల్లో గెలిస్తే మీకు ఓట్లు వేసాం, అసలు ప్రజల తీర్పు మొత్తం మీ వైపు ఉందని అన్నారు కదా అప్పుడు. మరి ప్రజల్లోనే డైరెక్ట్గా తిరగొచ్చుగా, మీకెందుకు మరి సెక్యూరిటీ? మీరేమో ప్రైవేట్ వాళ్ళని పెట్టుకోవచ్చు, స్పెషల్ ఫ్లైట్లో తిరగచ్చు, ఏది ఒక్క సీటు గెలవనప్పుడు కూడా. అదేదో వెహికల్ వారాహి అని పెట్టి దాని చుట్టూతో సెక్యూరిటీ మనం కూడా చూసాగా. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం సెక్యూరిటీ ఉండొద్దంట. ఇది ఎక్కడ న్యాయం సార్? 900 మంది ఉన్నారు, 1000 మంది ఉన్నారు, ఇంత దుష్పరిణామం. అన్నిటికీ సమాధానం ఇచ్చుకుంటున్నారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? సార్ ఒకటి, మేము వాళ్ళు జల్లేటటువంటి బురదని రోజు ఆ బురద కడుక్కునేటటువంటి పనిలోనే ఉన్నాం. ఎందుకంటే కొన్ని గుంపులు సమూహం వచ్చి మా మీద బురద వేస్తుంది, ఒక్కళ్ళ మీద, ఒక్కడి మీద, ఒంటరి కాదు, ఒకటే పార్టీగా సింగిల్ గా ఒకటే విధానంగా వెళ్తున్నటువంటి మా మీద బురద వేస్తా ఉన్నారు. బురద కడుక్కోవాల్సిందే కదా. సో ప్రజలకి వాస్తవాలు తెలుస్తారు ఏంటనేది. బట్ ఇది ప్రజా తీర్పుగా మాకు 11 సీట్లు వచ్చిందని మాత్రం నేను ఇప్పటికీ యాక్సెప్ట్ చేయను, ఎప్పటికీ యాక్సెప్ట్. ఇంకో బురద కూడా నిన్న బెంగళూరులో డైరెక్ట్ గా వెళ్ళి ఆయన్ని కలిశారు, కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయబోతున్నారు,
సో ఇవన్నీ వార్తలు చాలా గట్టిగా వచ్చినాయి. అంటే మధ్యలో ఏంటంటారు, వాళ్ళే నిజంగా బ్రోకర్ పని ఇవన్నీ కూడా చేసింది. ఆ వార్త రాసిన వాడే మధ్యలో డీకే శివకుమార్ కి DK జగన్మోహన్ రెడ్డి గారి మధ్య ఆయన బ్రోకర్ ఎందుకు పని మధ్యలోకి చేశాడు. వచ్చాడు, షర్మిలని మీరు తప్పించండి, నేను మళ్ళీ వచ్చి నేను అదే సార్, కాంగ్రెస్ ఆ పార్టీలో జాయిన్ వార్త అవుతాను. ఎవడైతే ప్రచారం చేశారో ఆ వార్త ప్రచారం నిప్పులేందో చేసిన పొగరాదుగా. అదే సార్, ఆ వార్త ప్రచారం చేసినట్టు డీకే శివకుమార్ కి జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య బ్రోకర్ గా పనిచేశాడేమో అంటున్నా. ఆ వార్త రాసినాడు బ్రోకర్ గా పనిచేశాడేమో. మళ్ళీ అదే వార్త అదే పేపర్లో ఏం రాస్తారు, అదే టీవీలో ఎన్డీఏకి మద్దతు ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, రహస్య ఒప్పందం ఉంది. ఉంటే యువతలను ఉండాలి, అవతలను ఉండాలి, మీరు చెప్పినట్టు ఆ గట్టునన్నా ఉండాలి, ఈ గట్టునన్నా ఉండాలి. కనీసం అసలు ఎలా రాస్తారండి సార్ వార్తలు. నేను చిన్నది చెబుతాను సార్, మొన్న నేను కూడా సోషల్ మీడియాలో చూసి, అదే రిషికొండలో జగన్మోహన్ రెడ్డి గారు కట్టినటువంటి ఆ బిల్డింగ్ నే చంద్రబాబు నాయుడు కట్టుంటే అమెరికా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారికి ఫోన్ చేసి, రిషికొండలో మీరు అద్భుతంగా బిల్డింగ్ కట్టారంట కదా, ఒక్కసారి నాకు పర్మిషన్ ఇస్తే వస్తానని అమెరికా అధ్యక్షుడు బతిమలాడుతున్నాడు. మోడీ గారు అయితే నేను స్పెషల్ ఫ్లైట్ వేసుకొని వస్తా, అలాంటి బిల్డింగ్ నాకు కూడా ఒకటి ఢిల్లీలో కట్టిపెట్టు అని చెప్పి చంద్రబాబు నాయుడు బతిమలాడుతున్నారని ప్రపంచం మొత్తం రిషికొండ వైపు, ఆ బిల్డింగ్ వైపే చూస్తుంది. చంద్రబాబు నాయుడు గారి విజన్ ఆ రిషికొండలో అంత పెద్ద బిల్డింగ్ కట్టాడని ఉండేదంట సార్ ప్రచారం. నిజంగా అట్టాన్ని చేసేవాళ్ళు, అలా చేస్తారు సార్ వాళ్ళు. మేము కడితేనేమో అది భవంతు మా కోసం కట్టుకున్నామంట, వాళ్ళు కడితేనేమో ప్రజల కోసం కట్టారు.